వేణుడు ధర్మాన్ని అతిక్రమించాడు. తపోధనుల హితోక్తులను నిర్లక్ష్యం చేశాడు. యథేచ్ఛగా విహరించాడు. ప్రజా కంటకుడయ్యాడు. తాపసుల దానికి ఎంతో ఆగ్రహం చెందారు. వేణుని కుడిచేయి మతించారు. అప్పుడు దాని నుండి పృథుచక్రవర్తి జన్మించాడు. పృథుచక్రవర్తి సత్కర్మలతో తిరిగి పుడమిపై ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. అంతేకాదు, గోరూపం ధరించిన పృథివీ నుండి అనేక పదార్థాలు స్వీకరించి అనేకులకు శుభాలు చేకూర్చాడు. పృథుచక్రవర్తి భార్య హవిర్దాను. ఆమెకి శిఖండి, హవిర్దానుడు అని 2 కుమారులు జన్మించారు. శిఖండి భార్య దిశన. ఆమెకి బర్హి, శుక్లుడు, గయుడు, కృష్ణుడు, అధర్వుడు, అజినుడు అని 6 కుమారులు జన్మించారు. బర్హి భార్య సువర్ణ. ఆమె సముద్రుని కూతురు. ఆమెకి ప్రచేతనస్సులను 10 మంది కుమారులు జన్మించారు. వారంతా 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి మారీషను భార్యగా స్వీకరించారు. ఆమె జాబిల్లి కుమార్తె. మారీషకు దక్ష ప్రజాపతి జన్మించాడు. అతను మహా తేజస్శాలి, మహాతపస్వి, దాక్షిణ్యఖని అని ఆగాడు వైశంపాయనుడు. అతను చెప్పిన వంశవృత్తానికి ఆశ్చర్యపోయాడు జనమేజయుడు. అడిగాడిలా: మహాముని, బ్రహ్మ కాలి బొటనవేలు నుండి దక్ష ప్రజాపతి జన్మించాడని గతంలో విన్నాను. ఇప్పుడు మీరేమో అతను ప్రచేతసుల కుమారుడు అంటున్నారు. ఇందులో ఏది నిజం? పైగా జాబిల్లికి మనమడైన దక్ష ప్రజాపతి అతనికి మామ ఎలా అయ్యాడు? అస్తవ్యస్తంగా ఉందంతా. జనమేజయుని సందేహానికి, సంశయానికి సన్నగా నవ్వాడు వైశంపాయనుడు. చెప్పాడిలా: మహారాజా, ప్రాణులన్నింటికీ సృష్టి, స్థితి, లయాలు నిత్యాలు. దక్ష ప్రజాపతులు ప్రతి కల్పంలోనూ జన్మించారు. నువ్వు పేర్కొన్న దక్షుడు వేరు, నేను పేర్కొన్న దక్షుడు వేరు. ఆ సంగతి అలా ఉంచి ఇప్పుడు దక్ష ప్రజాపతి సృష్టి క్రమాన్ని వివరిస్తున్నాను విను. సరేనన్నాడు జనమేజయుడు. చెప్పసాగాడిలా వైశంపాయనుడు. దక్ష ప్రజాపతి సృష్టి సంకల్పించినంతనే మౌనులు, మానవులు, దేవతలు, దానవులాదిగా అనేక ప్రాణులు జన్మించాయి. తర్వాత అవి వర్ధిల్లలేదు. దాంతో దక్ష ప్రజాపతి దీర్ఘంగా ఆలోచించి ప్రాణులన్నిటికీ మిథున ధర్మం కల్పించాడు. నాటి నుంచి స్త్రీ పురుషుల మిథున కర్మ నిత్యమైంది, సత్యమైంది. దక్ష ప్రజాపతి భార్య అసిక్ని. ఆమెకు 5,000 మంది కుమారులు జన్మించారు. వారంతా తండ్రి ఆనతి మేరకు ప్రాణి సృష్టికి ఉపక్రమించారు. అప్పుడు నారదుడు వారిని సమీపించాడు. చెప్పాడిలా: నాయనల్లారా, ముందు ఈ సంగతి తెలుసుకోండి. ఈ భూమి కిందు మీదులలో వేర్వేరు దిక్కులలో ఏ మేరకు ఉన్నదో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ప్రాణి సృష్టికి ఉపక్రమించండి.